హాయ్ అందరికీ కువైట్ లో చెకింగ్ అనేది భారీగా జరుగుతా ఉంది. లాస్ట్ 10 రోజుల్లో కువైట్ అంతటా జరిపిన చెకింగ్ లో 440 మందిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఆకామాలు లేని వాళ్ళను, ఆకామా రిన్యూల్ చేసుకోకుండా ఉన్న వాళ్ళను, ఇళ్లలో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళను, ఆకామా ఒక తాను నుండి పని ఇంకొక తాను చేసుకుంటున్న వాళ్ళను, ఇలాంటి వాళ్ళందరినీ లాస్ట్ 10 రోజుల్లోనే 440 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా కఠినంగా కువైట్ గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. కాబట్టి బయట పనులు చేసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా పనులు చేసుకోండి. ముఖ్యంగా ఖాదీం వీసా పైన వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు నఫ్స్ కపిల్ దగ్గర పని చేయకుండా బయట ఎక్కడైనా పని చేసేటప్పుడు గన చెకింగ్ వచ్చిందంటే గన పోలీస్ వాళ్ళకి కానీ సూన్ వాళ్ళకి కానీ చిక్కారంటే అస్సలు ములాజ్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారు. ఒక 3 రోజులు 4 రోజులు జైల్లో పెట్టుకొని ఫింగర్ వేసి ఇండియాకి అయితే పంపించేస్తారు, సాపర్ అయితే పంపించేస్తారు. సూన్ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు మా సూన్ వీసా కదా మమ్మల్ని పట్టుకోరలేని మీరు అనుకోవచ్చు. మీరు వర్క్ చేసేటప్పుడు, మీరు వర్క్లో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చెకింగ్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా చిక్కిపోతారు. ఎక్కడైనా సరే చెకింగ్ వస్తుంది అని ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు చేస్తున్న పని మానేసి బయట ఎక్కడైనా వచ్చి ఉండండి కాసేపు. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, 99% కంపెనీలోకి వెళ్ళరు. బయట ఎక్కడైనా షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు మీరు వర్క్ చేసేటప్పుడు, డ్యూటీ చేసేటప్పుడు కానీ చెకింగ్ వచ్చినప్పుడు మీరు ఖాదీం వీసా వాళ్ళైనా సరే, సూన్ వీసా వాళ్ళైనా సరే పనిలో నుంచి బయట వచ్చేయాలి. కంపెనీ డ్రెస్ వేసుకొని ఉంటారు, కొందరు టోపీలు పెట్టుకుంటారు, క్యాపులు పెట్టుకొని ఉంటారు, ఇవన్నీ పెట్టుకొని ఉంటారు కదా. అవన్నీ తీసి పక్కన పెట్టేసి మీ డ్రెస్, మీరు మామూలు డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసేయండి. మీరు చేస్తున్న పనిలోంచి బయట వచ్చేసి అక్కడక్కడ తిరుగుతూ ఉండండి. కానీ లేదంటే డైరెక్ట్ రూమ్కైనా వెళ్ళిపోండి. కానీ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం మీరు చిక్కారంటే కనుక ములాజ్ లేకుండా ఖాదీం వాళ్ళని అయితే అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారు. సూన్ వాళ్ళు అయితే మాత్రం కువైట్ వదిలేసి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని పేపర్ రాసి ఇచ్చేస్తారు. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా పని చేసుకోండి. కువైట్ మొత్తం పైన కూడా ప్రతిరోజు చెకింగ్ జరుగుతూనే ఉంది. వాళ్ళకి డౌట్ వచ్చిన బస్సులు కూడా చెక్ చేస్తున్నారు. మొన్న శుక్రవారంలో చూశాను నేను వెళ్తున్న బస్సు నాకు కూడా పోలీసులు చెకింగ్ చేశారు. ప్రతి ఒక్కరు సివిల్ ఐడి కార్డు చెక్ చేశారు. మీరు వెళ్తున్న వ్యాన్ కావచ్చు, మీరు వెళ్తున్న కారు కావచ్చు, ఒకవేళ నడుచుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళకి డౌట్ వచ్చిందంటే కనుక పిలిచి మరీ మీ సివిల్ ఐడి కార్డు చూపించండి అని అడుగుతున్నారు. ఇంకోటి, మీరు బయట వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సివిల్ ఐడి కార్డు మర్చిపోవద్దండి. సివిల్ ఐడి కార్డు ఖచ్చితంగా జోబీలో పెట్టుకొని వెళ్ళండి. ఫోన్లో మొబైల్ ఐడి యాప్నన్నా డౌన్లోడ్ చేసుకొని ఉండండి. ఒకవేళ మీ దగ్గర సివిల్ ఐడి కార్డు లేకపోయినా మీ మొబైల్ ఐడి అనే యాప్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసి చూపించారంటే వాళ్ళ సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకొని మీ అకామా వ్యాలిడ్గా ఉందా లేదని కూడా తెలుసుకుంటారు. లాస్ట్ 9 రోజులు అంటే ఏప్రిల్ 30వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిపిన తనిఖీలలో 440 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళల్లో ఆకామాలు లేని వాళ్ళు, రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అలాగే కొందరు సూన్ వీసా పైన పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది చిక్కినారు. జాగ్రత్తగా పనులు చేసుకోండి. ముందు మాదిరి కాదు కువైట్, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఎవరు కూడా బయట ఎక్కడ పనులు చేయకూడదు. మీకు ఎవరైతే ఆకామా కొట్టింటారో, ఏ కంపెనీ అయితే మీకు వీసా ఇచ్చింటుందో, ఏ కువైట్ వాళ్ళైతే మీకు వీసా ఇచ్చింటారో అక్కడే మీరు పని చేయాలి. బయట ఎక్కడ పని చేయకూడదు అని కువైట్ గవర్నమెంట్ గట్టిగా చెప్తుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా పనులు చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కువైట్ గురించి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ప్లీజ్ అందరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.